పరిరక్షణ ఉద్యమం అన్నది తారాస్థాయికి వచ్చింది. ఇప్పుడు అందరు ముసుగులు తొలగిపోయాయి. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దీన్ని తెగనమ్మడం కానీ మూసేయడం కానీ చేస్తామని గతంలో చేసినటువంటి ప్రకటనకు అనుగుణంగానే ఇప్పుడు విధానాలు అన్నీ ఉన్నాయి. ముడి సరుకు నిలుపుదల చేశారు. అన్ని రకాలుగాను స్టీల్ ప్లాంట్ని ఇబ్బంది పెడుతున్నారు. కార్మికుల పనుల నుంచి తొలగిస్తున్నారు. తాజాగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఒక్క కలంపాటుతో తొలగించడానికి నిర్ణయం చేశారు. మరి దీన్ని వ్యతిరేకించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా చాలా నాటకాలు ఆడుతున్నారు. మన ముఖ్యమంత్రి గారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు వెళ్ళి కలిస్తే మీ లాభాలు తీసుకురంటే అప్పుడు ఆలోచిస్తామన్నాడు. మన ముఖ్యమంత్రి గారికి ఒకటే ప్రశ్న చేస్తున్నాం, అయ్యా ముడి సరుకు నువ్వు ఇవ్వకుండా, బియ్యం ఇవ్వకుండా అన్నం వండేయండి, నేను చూస్తాను అప్పుడు అంటే ఏ రకంగా ఉంటుంది? ఇది ఎవరికి అర్థం కాదు. మీ మోసాలు, మీ నాటకాలు అనేది మనం ప్రశ్నిస్తున్నాం. అందువల్ల ఇంతకుముందు ఇక్కడికి వచ్చి విశాఖపట్నం వచ్చి రెంకలేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను కాపాడపోతే నా సంగతి నేను చూస్తాను, మోడీ గారి సంగతి చూస్తానని భారీగా ప్రకటనలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకో కనబడ్డం మానేశాడు, మాట్లాడడం అంతకంటే మానేశాడు. మరి ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి ద్రోహం చేసేటువంటి వైఖరి తీసుకుంటారా? సంకీర్ణ ప్రభుత్వంలో తమ మద్దతుతో కూడినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరు కానీ బలోపేతం చేసి దాని శైలిలో మెచ్చి చేయకపోతే, గనులు కేటాయించకపోతే మేము మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరిక చేసి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడతారా అనేది వాళ్ళు తేల్చుకోవాలి. అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు విలన్లుగా నిలబడతారా, హీరోల కింద నిలబడతారా అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం యువత, ముఖ్యంగా విద్యార్థులు, యువజనులు, కార్మికులు అందరూ కూడా ఈరోజు శపథం తీసుకుంటున్నాం. అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీక్షలు చేపట్టి మేము పోరాడి తీరుతాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడి తీరుతాం అనేటువంటి శపథం తీసుకుంటున్నాం. మీరు కూడా ప్రజల తరఫున నిలబడాలని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నాగరాజు, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఏఎస్ విశాఖ జిల్లా కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాధ్యక్షులు చేపట్టడం జరుగుతుంది. 1966లో ఏదైతే పోలీస్ కాల్పుల్లో 32 మంది ప్రాణాలు బలిదానం చేసి విశాఖ ఉక్కినారు స్థాపించడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. గత 1100 పైబడి రోజులుగా విశాఖ ఉక్కు కార్మికులు, విద్యార్థులు, ప్రజలు అనేక సందర్భాల్లో ఆందోళన చేస్తున్నప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయమనే మాట ఎవరి నోటంటే రాలేకపోవడం సిగ్గుచేయడం చెప్పేసి ఈరోజు ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఇవ్వకపోగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మనకు ప్రైవేట్ పని చేస్తూ ఉన్నది. ఈరోజు ప్రభుత్వ సంఘ సంస్థలను కాపులు పూర్తిగా విఫలం చెందిందే కాక గత ప్రభుత్వాలు ఏదో ప్రజల పక్షాన ప్రజల గురించి ఆలోచించి తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళకి ధరదత్తం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. జిందాల్ కావచ్చు, ఆదాని గ్రూప్స్, పోస్కో కావచ్చు, ఈ ఉన్నటువంటి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ అన్ని కూడా ముడి సరుకు ధరలు కావచ్చు, ఎందుకు తక్కువ ధరలకు ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా మోసం చేస్తూ ఉన్నాయి. మేము ఒకటే విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి, ప్రైవేట్ పరమైన అంశాన్ని విరమించి ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాకుండా ఇతర ప్రభుత్వ సంస్థలను కూడా అమలు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అలాగే ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఎన్ఐడి కోర్టుకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇవ్వడం జరిగింది, మేము అధికారంలో వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించి రోడ్లు అంటారు అక్కడ పడితే అక్కడ దొరిలేసి నేను వస్తాను అధికారులు అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పూర్తిగా బీజేపీకి కొమ్ము కాసి బీజేపీ నాయకుడిగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు. నీకు అంత బీజేపీ ప్రేమ అభిమానం ఉంటే నువ్వు జనసేన పార్టీకి రాజీనామా చేసి బీజేపీ కండువ కప్పుకో అని చెప్పేసి మేము ఈరోజు మేము తెలియజేస్తాను. తక్షణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆపాలి, ప్రభుత్వ రంగంలో కొనసాగాలి. లేని పక్షంలో విద్యార్థి యువజన సంఘాలుగా భారీ ఎత్తున ఆదివారం కార్యక్రమం శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.